ఈ సెకండ్ లవ్ థర్డ్ లవ్? సెకండ్. సెకండ్ లవ్. థర్డ్ ఫోర్త్ ఇట్లా ఏమన్నా? వద్దు, ఇది దీంతోనే పడలేకపోతున్నా, మళ్ళీ థర్డ్ అంటే అమ్మో. ఎప్పుడైనా అనిపిస్తుందా నీకు నేను ఒక 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 ఫోకస్ తో వచ్చిన కదా ఇది పెట్టుకొని కొంచెం? ఈవినింగ్ అయింది కూడా, నేను దేనికి వచ్చి ఏం చేస్తున్నా అసలు, నీతో రోజు రొల్లి నేను పడలేకపోతున్నా, నువ్వు వద్దు నాకు అని చెప్పి కొలాబరేట్స్ అన్ని తీసేసిన ఒక్క సెకండ్స్లో. మళ్ళీ మళ్ళీ అనిపించింది ఎందుకు మళ్ళీ ఏమైనా చేసుకుంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది నాకు. నేను కూడా ఇప్పుడు మళ్ళీ డిప్రెషన్స్లోకి వెళ్ళి, అంటే నేను ట్రూగా వెళ్ళిపోయా, ఇంకా తనే లోకం అనుకొని ఉండిపోతున్నా. సో మళ్ళీ నేను యూట్యూబ్ అది డిస్టర్బ్ అవుతుంది, నాకు వీడియోస్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి. సుమ్మి ఎలా పరిచయం? టీమ్. మీ ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది? అంటే ఈమె వెనక మాట్లాడుతుంది అంటది, కానీ వెనక ఎవ్వరు ఏం మాట్లాడరు. ఈమె ఊహించేసుకొని అరుపులు, ఇంకా బిల్డింగ్ మొత్తం అందరూ వస్తారు. ఆ టైంలో కోపం వస్తుంది నాకు. రీసెంట్ గానే తిట్టిన, ఫుల్ తిట్టిన. అంటదా ఏమన్నా అంటే, నీ వెనక ఎవరైతే చెప్పిరో ఇలా మాట్లాడారని వాళ్ళు తీసుకురా ముందుకి, అప్పుడు మాట్లాడదాం, వాడిని కొట్టి మరి మాట్లాడతా అని చెప్పి మాట్లాడరావు. ఓకే. సుమి, ఈ అమ్మాయి నీకు వేరే టీమ్ త్రూగా పరిచయమా లేదంటే డైరెక్ట్ గా ఎట్లా? నా టీమ్ త్రూనే. ఓకే. ఈ అమ్మాయిని ఎందుకు సంకలేసుకొని పోవాలన్న ఫీలింగ్ నీకు ఎందుకు వచ్చింది? ఏం రాలేదన్న, జస్ట్ ఏంటంటే టీమ్ నుంచి నేను లెఫ్ట్ అయిపోయినా కదా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా, అలా టీమ్ లోకి లెఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని అయిపోయినా. ఇంకా ఛానల్ కూడా తీసుకున్న తర్వాత ఛానల్ ఎట్లా పెట్టాలి, ఎవరు హ్యాండిల్ చేస్తారు ఏంది అని చెప్పి ఇంకా ఆ థాట్ వెళ్ళిపోయింది ఇంకా నాకు. తర్వాత మేమిద్దరం కాంటాక్ట్ అయినాము, ఇలా గొడవలు అయినాయి, ఇది అని చెప్పి దీనికి ఇంకా ఈమె తప్పని చెప్పి ఇక్కడ పాయింట్ ఆఫ్ చేసి అన్నారు. ఆమె తప్పు లేదు, ఆమె చేసిన తప్పు అని చెప్పి అందరు పాయింట్ ఆఫ్ చేసినప్పుడు, మరి ఆమె చేసిన తప్పే లేనప్పుడు ఎందుకు పాయింట్ ఆఫ్ చేస్తారు? ఆ తప్పు చేసిందని చెప్పి నన్ను యాడ్ చేసిరు అందరూ. సరే యాడ్ చేస్తే చేసిరు, నష్టపోయేది మీరు. సరే తప్పు చేసినో చేయలేదో అది అందరికీ తెలుసు అని చెప్పి ఇంకా లెఫ్ట్ అయిపోయిన తర్వాత మేమిద్దరం. అంటే ఏమన్నదంటే, నేను యూట్యూబ్ వదిలేస్తా, నేను ఏమైనా పని చేసుకుంటా అంటే, ఇన్ని రోజులు కష్టపడింది వేస్ట్ కదా. నేను ఒకటే అన్న, నువ్వు నాతో రా, నాకంటే ఒక అన్న సపోర్ట్ చేస్తున్నాడు, నిన్ను కూడా అన్నతో మాట్లాడతా, మన ఇద్దరం కలిసి చేసుకుందాం, ఎవరేం చేస్తారో చూసుకుందాం. ఇంకా తర్వాత కూడా చాలా మంది ఆపిరు ఇక గొడవలు అయినాయి. ఇక దానివల్ల మెల్లమెల్ల సరేనా మీతో అయ్యింది చెయ్యూరి, నాతో అయ్యింది నేను చేస్తా. ఓకే. ఇప్పుడు ఈమె దగ్గరికి వెళ్ళాక లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అంతకన్నా ముందే? ఓకే. మీ ఇద్దరికి మేజర్ గా ఈమె వెనక అంటే ఊహించేసుకుంటది కదా? ఊహించేసుకుంటది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడకపోయాను అనుకోని దీంతో, ఇదేదో అనుకుంటుంది నా గురించి అని చెప్పి దానికి అదే బీపీ రేజ్ చేసుకుంటది. ఏమైనా ఉంటే చేతిలో కావాలని కింద కొడుతుంది, అంటే నేను చూడాలి అది, లేదా వేరే వాళ్ళపైన కోపం చూపిస్తుంది. నేను అర్థం చేసుకోవాలి, అంటే ఇది నా గురించి ఏదో అవుతుంది అని నేనే వెళ్ళి మాట్లాడాలి. అంటే రీసెంట్లీ బర్త్డే కి అని చెప్పి మేము ఫామ్ హౌస్ కి వెళ్ళినాము. నాకు తెలిసి ఆ రోజు నేను మాట్లాడిన, ఫోన్ చేసిన. అది కదా రీసెంట్లీ ఫామ్ హౌస్ కి వెళ్తే అక్కడ ఎడిటింగ్ గురించి కొంచెం డిస్టర్బ్ అయింది. అక్కడ మాట్లాడిన మాత్రం కన్ఫర్మ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా టీం పెట్టిన తర్వాత కొత్త రాగానే ఏదో మళ్ళీ క్రియేట్ చేసిరో నాకు వచ్చి చెప్పిరో నాకు తెలియదు. నేను అమ్మాయి ముందు తిట్టిన, అంతగా ఉంటే నా ముంగడు వచ్చి చెప్పండి, నా వెనక చెప్పడం. అంటే ఏమైందంటే, మేము బయటకు వెళ్ళాం ఆ రోజు, ఈ టైంలో బయటకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఇది ఇంకా ఆ పర్సన్ వచ్చి నాకు చెప్పింది, సుమ్యాకి ఇలా అరుస్తుంది రూమ్ లో, మేము బయటకు వెళ్ళాం, ఫోన్ చేసి చెప్పింది అనమాట. అరుస్తుంది అంటే, నేను ఇప్పుడు బయటకు వెళ్ళింది నేను ఎవరితోనే వెళ్ళలేదు కదా, నా పర్సన్ తోనే కదా వెళ్ళా అని చెప్పి దీంతో నేను కూడా నాకు చెప్పొచ్చు కదా, టీం వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు, వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి, టీం లీడర్స్ అనుకుంటారు లేదా చిల్లర వాళ్ళు అనుకుంటారు. మీ ఇద్దరు టీం లీడర్స్ ఇప్పుడు? ఓకే. నీకు నీ ఫ్రెండ్ లో నచ్చేది ఏంది, నచ్చంది అయితే ఇక ఒక పర్సన్ ని నమ్మింది, ఆడు దీని మీద డిపెండ్ అని చెప్పి నా థాట్. అంటే ఇది ఇప్పుడు ఒక లైఫ్ ఒకటి మీద ఉండాలి, దీనికి ఒక ఫేమ్ ఉండాలి, దీన్ని ఎవరైతే తూచి అన్నారో దానికి కొట్టినట్టు మాట్లాడేది ఎప్పుడు. అంటే దీనికి చిన్న భయం ఉంటది. భయం అని కాదు, అందరు నా వాళ్ళే కదా, వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి ఇది నానా అనుకుంటది, అందరూ ఓడుస్తారు. ఇక దానికని చెప్పి ఇది ఫైల్ ఉండాలి, దీన్ని చూసుకోవాలి, దీన్ని ఇంకా చేసురు అని చెప్పి నా థాట్లా అది నచ్చదు నాకు. ఇక పర్సన్ కి పెడితే ఎందుకే పెట్టడము, నీది నువ్వు చూసుకోవే అది ఇది అని చెప్పి 10 సార్లు చెప్తా. అది సరే అని 2 రోజులు వింటది, 3 రోజు మళ్ళీ అది రిపీట్. అదే నాకు నచ్చదు దీని దగ్గర. నచ్చింది అయితే ఎప్పుడు నాతోనే, నాకు కేర్ చేస్తుంది. అంటే తిన్నానా లేదా, ఏడుస్తుంది, ఏం చేస్తుంది, ఇక మినిట్ కి కాల్స్, ఏం చేస్తున్నావు, టీంలో ఎవరు ఏం చేస్తారు, నువ్వు తిన్నావా లేదా, దేనికి ఏడుస్తున్నావు. ఇక ఒకటే దాంట్లో కదా మొత్తం ఉండేది, టీం మొత్తం ఒకటే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు లేదు, ఇది ఇంటికి వెళ్ళడం ఫోన్ చేసుకుంటా. ఈ మధ్య ఎప్పుడు వెళ్ళాం ఇంటికి? రీసెంట్ గానే వెళ్ళా.
ఒక 3 ఎట్లా ఖర్చులకు ఎట్లా నీకు డాడీ ఇస్తాడా? మా డాడీ 2 months అవుతుంది ఇంకా డిఫెండింగ్ లోనే ఉన్నావు. ఆ రెవెన్యూ స్టార్ట్ అయింది. ఎంత ఎత్తున్నావు మంత్లో? 1,00,000 అంత వస్తుందా స్టార్టింగ్? 30, 40, 25 స్టార్టింగ్ వచ్చింది. 25 లో మొత్తం అంటే స్వాహానా? పర్సెంటేజ్ అనికిచ్చి మిగతాది ఎవరికి ఎవరైతే టీమ్ హెడ్ ఉన్నారో అతనికి పర్సంటేజ్ ఇచ్చేసి చేసి మిగతాది ఇంటికి. ఓకే. సుమ్మి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒకరు యాక్టింగ్ చేసుకుంటారా? ఒకళ్ళు ఛానల్ ఇద్దరు సపోర్ట్ చేసుకోండి. ఓకే. సుమ్మితో రచ్చ ఉంటాయి వీడియోలో. అది న్యాచురల్ యాక్టర్ నాని. ఓకే. సుమి, ఇప్పుడు నీకు మేజర్ గా నువ్వు ఇంతకుముందు మాట్లాడిన పాయింట్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే మన గురించి మాట్లాడారో వాళ్ళకి మనకు చూపించుకోవాలన్నప్పుడు కొన్ని దూరం పెట్టుకొని మనం మన గోల్ మీద ఫోకస్ చేసి నేను ఇప్పటిదాకా కూడా నీకు అదే అంటే అది పాయింట్ ఆఫ్ చేసిరన్న. ఎట్లా అంటే నాకేం చేత కాదు, ఆమె చెయ్యలేదు, యూట్యూబ్ పెట్టలేదు అన్నట్టు మాట్లాడుకున్నారు. నేనేం చేసాను ఇంకా అదే పని మీద ఇంకా అన్నతోనే మాట్లాడుకొని నేను ఎలా పెట్టాలి యూట్యూబ్, నువ్వు నా వెనుకుండు అని చెప్పి అన్న చెప్పుకొని పెట్టిన. లాస్ట్ నమ్మకం ఉందా సక్సెస్ అవుతారా? ఎందుకంటే ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ వీడియోస్ నేను బీట్ చేసిన 1 week లో. సూపర్. సో ఆ నమ్మకం వచ్చింది ఆ రోజే. అందరూ అనేవారు ఫోన్ చేసి, ఎవరైతే నన్ను ఫస్ట్ టీం వాళ్ళు అన్నారో మంచిగా చేస్తున్నావు వీడియోస్, ఎవరైతే నాతో గొడవ పడ్డారో వాళ్ళు మంచిగా చేస్తున్నావు. లైఫ్ లో నువ్వేం థింక్ చేస్తావు? అంటే లైఫ్ లో మనం ఒక వర్క్ చేస్తున్నాం అంటే మనకు అపోజిట్ క్యాండిడేట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావా? లేదంటే ఎవరు మనకు అంటే క్వశ్చన్స్ వేయకూడదు, అంటే మన గురించి మాట్లాడకూడదు, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లా ఆలోచిస్తావా? అంటే ఎవరు మన గురించి మాట్లాడుకోకుండా చేసుకోవాలనిపిస్తుంది. ఓకే. అంటే నేనేమంటా, నువ్వు ఉన్న ఫీల్డ్ ఎట్లాంటిది అంటే మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మాట్లాడుకునే ఫీల్డ్. అవును కదా. ఎదుటోడు మాట్లాడితేనే మనకంటే ఒక కషి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకున్నా సరే మనం ఏంటో చూపించాలనే అది ఉంటుంది థాట్ నాకు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని, ఎవరైనా ఎన్నైనా మాట్లాడుకోండి, వాళ్ళకి చేత కాదు మాట్లాడతారు మన గురించి. మనం చేసిన వాళ్ళకి మళ్ళీ మన వీడియోసే చూస్తారు, వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు. అలాంటి నేను అస్సలు పట్టించుకోను. ఓకే. మీ ఇద్దరికి మేజర్ గా గొడవ అదొక్కటే విషయంలో వస్తుందా? అదొక్క విషయంలోనే వస్తుంది. ఎందుకు అట్లా థింక్ చేస్తావు సుమి? ఇంకా ఒకసారి ఆ పాయింట్ వచ్చేసింది. ఒకసారి ఇంకా ఆ పర్సన్ వచ్చి సుమ్మి నీ గురించి ఇట్లా ఆపిపిచ్చారు, సుమ్మి నీ గురించి మాట్లాడుతున్నా అంటే నాకు నచ్చలేదు. నేను ఎందుకు మాట్లాడతా అంటే నా గురించి ఏమని అంటే నేను సపోర్ట్ చేయడం తప్ప, లేకపోతే నేను నమ్మి తప్పు చేసినానా అని ఒక థాట్ వచ్చేస్తుంది అన్న. నాకు ఇంకా అర్థం కాదు అక్కడ మైండ్ పనిచేయదు. అంటే ఎందుకు మాట్లాడారు దీనికి, అంటే వీళ్ళకి నేను సపోర్ట్ చేసిన పిచ్చిదాన్న, అది ఇంకా థాట్లు వచ్చేస్తుంది. వేరే ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి బీపీ పెరిగిపోయి చేతులు ఏది ఉంటుంది పలుగుడే పలగొడుతుంది, అప్పటికప్పుడే పగిలిపోతుంది. ఇంకా అవి ఆమె డామేజ్ చేసుకుంటది. ఫోన్లు కాస్ట్లీ ఫోన్లు ఉంటే కూడా అంతేనా? ఫోన్లు ఏం మళ్ళీ కొట్ట ఏదో ఇట్లా వీక్కోవడము, ఏదో కోపంలా కంట్రోల్ కావాలి, డామేజ్ చేసుకుంటది. ఓకే. స్మోక్ చేస్తాను, అమ్మో మందు అవి ఫోన్ చేస్తా ఉన్నారు. ఇదే ఫ్రెండ్ అన్నా, నువ్వు ఏమేమి అనుకోకు. సరే ఎవరైనా కానీ నేను అనుకోనికే కాదుగా, చెల్లెళ్ళు అంతవరకే. మీరు ఏమైనా చేసుకోరు. బయట ఏదైనా జరిగినప్పుడు పిలిపించి క్లాస్ గట్టిగా వీకి వదిలేస్తాను. నిన్నైతే దొంగ మొహందన మంచిగా ముందు మూవ్ అవుతున్నావు, అట్లనే కంటిన్యూషన్ చేయి. బట్ నేను ఒకటి అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ అనేది మిమ్మల్ని క్లాస్ వీకడానికి కాదు, నేను మాట్లాడే దాంట్లో ఎంతో కొంత సంతోషంగా చెప్పిండు కదా, ఇది మనకేమన్నా యూజ్ అవుతాయా అనే ఇంటెన్షనే తప్ప మిమ్మల్ని ఏదో కించపరచాలని కానీ మీ పరువు తీయాలనేది నా ఇంటెన్షన్ కాదు. వచ్చిన గోల్ ఒకటి కాబట్టి దాన్ని ముందుకెళ్తే రేపు పొద్దున అరే నాకు తెలిసిన పిల్లలు, ఇప్పుడు సుమ్మి నాకు ఎప్పటి నుంచో తెలుసు. స్టార్టింగ్ నా గురించి ఏముండేనో ఎవడేం చెప్పినో నాకు తెలీదు. సో నాకు ఫరక్ కూడా కూడదు ఎవడేం చెప్పినా. అప్పటి నుంచి మాత్రం మేము ఏమే గీమే అన్నట్టే ఎంత చిల్అవుట్ లా ఉంటుంది మాది. మధ్యలో చాలా మంది పుల్లలు పెట్టినా ఏది చేసినా. బట్ ఇంటర్వ్యూ కావాలనే సుమ్మి అనగానే ఇమీడియట్ గా వచ్చేసింది అరే అన్న అడిగిండ. ఆ బాండింగ్ లో అయితే ఉంటాం.